శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీం విభూషణ. అర్థమైందండి? విభూషణ అంటే ఏంటి? శృతిపరముగా మాత్రమే శ్రీ విద్య అయినా ఆధ్యాత్మికమైన భారతీయులు ఆచరించాలి. శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికం ఆచరించటం వలన ఉపయోగం ఏంటంటే, నష్టాలు ఏమిటంటే, ఆత్మసాక్షాత్కార్యం పుస్తకాలలో మాత్రమే తెలుసుకోగలుగుతారు, స్వ అనుభవంగా తెలియదు. అర్థమైందండి? కాబట్టి కొంతమంది పుస్తకాలు ఎక్కడ అమ్ముతారండి? మీరేమన్నా తయారు చేస్తారు? నేను కొన్ని కోట్ల సంవత్సరం నుంచి పరమాత్మ మీకోసం ఇచ్చినటువంటిది వేదము. ఆ వేదాన్నే శృతులు అంటారు, ఆ శృతులనే ఉపనిషత్తులు అంటారు. మీరు వాటిని బయట దృశ్య ప్రపంచంలో మీ ఇంద్రియాల సుఖం కోసం పెడుతున్న ఖర్చులో కొంత పెడితే ఆ జ్ఞానం అవన్నీ తెలుస్తాయి. అర్థమైందండి? సరే, విషయం శృతిపరంగా ఈ యొక్క నామానికి వివరణ ప్రతి శ్రీ విద్యా ఉపాసకుడు కులార్ణవ తంత్ర ప్రామాణికముగా యోని తంత్రములు అవి ఇవి శృతి విరుద్ధం చేసేవాళ్ళు కాదు. విడిగా ప్రతి సాధకుడు శృతి ప్రామాణికంగా ప్రతి భారతీయుడు ఏమర్థం అవ్వాలండి? ఈనాటి ఈ నామ వివరణ అర్థమైందనుకోండి, వాడికి శృతులు అనబడే జ్ఞానం తెలుస్తుంది. అర్థమైందండి? శృతులు అనబడే జ్ఞానం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. అంత విశిష్టమైన ఈనాటి నామము మీకు స్వప్నములో కాకుండా నేటి దృశ్య ప్రపంచ ఆధ్యాత్మిక ఏ మూర్తి రూపములో ఉన్న దేవుళ్ళు, దేవతలు, ఏ ప్రవచనాలు అంటే మాటల మూటలు. అర్థమైందండి? ప్రవచనాలు అంటే ఏంటి? మాటల మూటలు. పరమాత్మ మాటలకు అందడు కదా, ప్రవచనాల ద్వారా ఎలా తెలుస్తాడు? ఆలోచించండి. ఒక్కసారి మీలో ఉన్న బుద్ధిని ఉపయోగించండి. మీరు ఏనాడైతే శ్రీ విద్యా శృతి ప్రామాణికంగా మొదలు పెడతారో అప్పుడు మాటల మూటలు తగ్గుతాయండి, విశేషమైన జ్ఞానం తెలుస్తుంది. అప్పటిదాకా ఏ దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికము ఏ మానవుడిని ఆత్మసాక్షాత్కార్యం వైపు ప్రయాణం చేయజాలదు. అర్థమైందండి? అది సత్యమండి, నేను చెప్పట్లేదండి, శృతులు చెబుతున్నాయి. ఈనాటి హ్రీం విభూషణ అనబడే ఆభరణం గురించి ఎవ్వరు వివరించలేరు, ఏ ప్రవచనకారులు. ఎందుకని? స్వ అనుభవం కావాలి కదా. నువ్వు తింటేనే కదా రుచి తెలిసేది. ఊహ మాత్రంగా ఎలా చెప్పగలవు? బెల్లం రుచి తినందే తెలియదు కదా. విచిత్రమైన పుస్తకాలలో నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు రాసినవి ఎంతవరకు సత్యం? స్వ అనుభవమే వేదం. శృతి ఏంటి? స్వ అనుభవం, అదే వేదం. అర్థమైందండి? సరే, శృతుల ద్వారా జ్ఞానం ఉన్న ఎవరైనా వివరించగలరు. నేను చెప్పేది శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రం వివరించగలరండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ నామరూప దేవత గురించి ప్రారంభం మొదలు పెడుతున్నాను. ఇప్పటిదాకా చెప్పింది ఏంటయ్యా అంటే, శ్రీ విద్యలో మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకునే విధానం. అర్థమైందండి? శృతి ప్రామాణికంగా ప్రాచీన కాలములో, అర్థమైందండి, ఈనాటి కాశీ అనబడే ఒక మహాక్షేత్రం ఈ రోజున అనేక మంది భారతీయులకి కాశీ కానీ గంగానది కానీ పరమ పవిత్ర ప్రామాణికమైనవి. శృతులలో కూడా కొన్ని వాటిల్లో దాని గురించి విశిష్టం ఉంటుంది. కాబట్టి ఆనాటి ఆ కాశీని ఒక రాజుగారు పరిపాలించేవాళ్ళు. దాన్ని ఏమంటారు? ప్రాచీన కాలంలో కాశీనగరం అంటారు. వారణాసి ఇవన్నీ తర్వాత కాశీనగరం, మీకు అర్థం అవ్వాలని. నేటి కాశీ అజాత శత్రువు. అర్థమైందండి? ఆ పేరు కలిగిన అతను అజాత శత్రువు అనబడే ఒక పేరు కలిగిన
రాజుగారు ఆ కాశీ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎలా ఉన్నారో ఆనాటి ఆ యొక్క రాష్ట్రము ఈనాటి కాశీ అనబడేదానికి అజాత శత్రువు అనబడే ఒక రాజుగారు పరిపాలిస్తున్నాడు. అతడు బ్రహ్మవేత్త. అర్థమైందండి? బ్రహ్మవేత్త అంటే ఏంటి? శృతుల జ్ఞానం ఉన్న వాళ్ళని బ్రహ్మవేత్త అంటారు, ఏ కులములో పుట్టినా. అర్థమైందండి? ఏ ప్రాణి, ఏ మానవుడు ఏ కులంలో పుట్టినా కర్మల రీత్యా బ్రహ్మవేత్త అవ్వచ్చు. అర్థమైందండి? విడిగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధముగా మా తాతగారు ఘనాపాటి, మా తాతగారు జటాపు, ఇవన్నీ పులిహార మాటలు అంటారు. అర్థమైందండి? నీ స్వ అనుభవమే శృతులు అంగీకరిస్తాయి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటాన్ని శృతులు అంగీకరించవు. అర్థమైందండి? కాబట్టి ఇతడు ఈ కాశీరాజు అనబడే అతను బ్రహ్మవేత్త. శృతుల జ్ఞానం తెలుసు. అతని రాజ్యంలో వేదాలు వేదాంగములు ఉన్న వాళ్ళని మాత్రమే అతను పెట్టుకుంటాడు. వేదం చదివామండి అంటే ఒప్పుకోడు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటామయ్యా? చేతులు కాళ్ళు మొండెం కావాలి కదా, వాటిని అంగములు అంటారు కదా, అవి తెలుసుకొని రాపో, కావాలంటే మా రాజు నేను డబ్బులు ఇస్తా అంటాడు. అది అతని సబ్జెక్టు. అతనికి ఈనాటికైనా సరే, ఈనాడు మీరు పరమ పవిత్రంగా పూజిస్తున్నారు చూడండి, సీతాదేవిని మహాలక్ష్మిగా, పార్వతిగా, పరి విధాలుగా భారతీయులు పూజిస్తుంటారు కదా. ఆ పార్వతి తండ్రి అనబడే జనక మహారాజు కూడా ఆత్మజ్ఞాని. ఈయన బ్రహ్మవేత్త, ఆయన ఆత్మజ్ఞాని. అర్థమైందండి? ఆత్మజ్ఞాని అంటే పరబ్రహ్మ అంశ. అర్థమైందా? కాబట్టి ఈ కాశీరాజుకి ఏ నాటికైనా సరే నేను ఆత్మజ్ఞానం సంపాదించాలి. మీరు అనుకుంటున్నారు చాలామంది కీర్తికాంత కనకములే ముఖ్యమని. ఒక్కసారి మీ ఫోన్ ఉపయోగించి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటే మీరు బట్టలు తీసుకొని కింద పడి దొర్లుతుంటారు, ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశామని. విశ్వామిత్రుడు అంటే ఎవరండి? ఈరోజు మన ప్రపంచంలో ట్రంపు, మోడీ, ఇలా పరిపరి దేశాలు ఉన్నారు, ఈ దేశ అధ్యక్షులు ఉన్నారు కదా, వీళ్ళందరికంటే పెద్ద అయినటువంటి వాడిని చక్రవర్తి అంటారండి, అన్నీ కలిపినటువంటి. అలాంటి చక్రవర్తి పదవి ఆ బ్రాహ్మణత్వం కోసం, అంటే బ్రహ్మవేత్త, బ్రాహ్మణత్వం, ఆత్మజ్ఞానం, వీటి కోసం ఎడమకాలి చిటికిన వేలుతో అవతలికి నెట్టేసి ఒక రాజుగారు అనేక సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసి ఆయుష్ పెంచుకుంటూ శృతి ప్రామాణిక అనుష్ఠానాలు చేసి విశ్వామిత్రుడయ్యాడు. విశ్వా ప్లస్ మిత్రుడు, విశ్వానికి మిత్రుడు, అంతేగాని అతని పేరు కాదండి అది. అర్థమైందండి? విశ్వామిత్రుడే ఒక రాజుగారు. అలా తపస్సు చేసి అతను ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు గాయత్రి మంత్రం చేయటానికి కారకుడు, ఈ శృతులలోకి పంపించగలిగాడు. అతను గొప్ప క్షత్రియుడండి. అర్థమైందా? కాబట్టి మీరందరూ ఏ మానవులైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళకి భూమి మీద ప్రతి వస్తువు పనికిరానిదే అవుతుంది. అర్థమైందండి? నేను చెప్పేది శృతుల్లో ఉంటుంది, చూసుకోండి. ఈ భూమి మీద ఏ ఆధ్యాత్మిక దేవుడైనా, ఏ ఆధ్యాత్మిక వేషధారైనా మీ ముందు మీకు ఆత్మజ్ఞానం కలిగితే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అవుతారు. మీరే ఒక సుప్రీం. అర్థమైందా? నేను చెప్పేదే శృతుల్లో ఉంటుంది, శృతుల్లో ఉన్నదే నేను చెబుతాను. అర్థమైందండి? సరే, ఈ బ్రహ్మవేత్తకి ఆత్మజ్ఞానం తెలిసిన ఎట్లయినా తెలుసుకోవాలి. జనక మహారాజులాగా నేనేంట్రా బాబు, ఎంత కృషి చేసినా, ఎంత శ్రీ విద్యానుష్ఠానం చేసినా నాకు తెలియట్లేదు, ఈ పరిపాలన వల్ల కావచ్చు, పరిపరివేద అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఈ రాజుగారి దగ్గరికి గార్గ్య అనబడే వంశములో పుట్టిన బాలాకి అనబడే ఒక బ్రాహ్మణుడు వస్తాడు. వంశం అంటే మీరేమనుకుంటారంటే కృష్ణుడు యదువంశం, శ్రీరాముడు సూర్యవంశం. అలాగే ఈ బ్రాహ్మణుడు గార్గ్య అనబడే వంశంలో పుట్టాడు. ఎంతోమంది ఆ వంశంలో వాళ్ళు వేదాలు చదివి, ఉపనిషత్తులు చదివి ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు అయి ఉండవచ్చు, ఇతను కాదు. అర్థమైందండి? నేను అందుకే ఫస్ట్లో ఏం చెప్పాను, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదు అన్నాను. ఇక్కడ ఇతను బాలాకి అనబడే ఒక మహా
వేదం చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, దట్స్ ఆల్. ఈ రాజుగారి దగ్గరికి వస్తాడు. ఇతనికి ఏమీ మనసులో కోరికుంది, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఇతని దగ్గరికి వస్తాడు. ఎవరు? ఈ బాలాకి అనబడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అని ఎందుకు అంటున్నాము? త్రికాల సంధ్యావందనం చేస్తాడు, వేదం చదువుకున్నాడు కాబట్టి బ్రాహ్మణుడు అని అనవచ్చు. ఎవరినైనా అనవచ్చు భూమి మీద. ఎవరిని? వేదం చదివిన వాడిని, త్రికాల సంధ్యావనం చేసేవాడిని బ్రాహ్మణుడు. మిగతా ఎవరిని బ్రాహ్మణుడు అనటానికి శృతులు ఒప్పుకోవు. గుర్తుపెట్టుకోండి, శృతి అంగీకరించిన వాడే బ్రాహ్మణుడు. శృతులు అంగీకరించని వాడు, సంధ్యావందనాలు చేయని వాడు వేషధారి బ్రాహ్మణుడు కాదు. శృతులు అతన్ని శూద్రుడు అంటాయి. బ్రాహ్మణుడు అంటే ఎవడైనా బ్రాహ్మణత్వం తెచ్చుకోవచ్చు, ఎవడైనా శూద్రత్వం తెచ్చుకోవచ్చు. దీనికి ప్రామాణికం మానవ ముఖ నిర్మితమైన చాతుర్వర్ణములు కాదు, శృతులు అంగీకరించిన జ్ఞాన విజ్ఞానములు మాత్రమే. అర్థమైందండి? ఈ బ్రాహ్మణుడు ఈ గార్గ్య వంశంలో అంటే ఇతను ఈ బాలాకి అనబడే అతను వచ్చి ఈ బ్రాహ్మణుడు ఇతనికి కాస్త అతివాగుడు, గర్విష్టండి. జన్మతో వచ్చినవి అన్నమాట అవి. ఎందుకని? నేను వేదం చదువుకున్నాను, నేను రోజు సంధ్యావం చేస్తాను, మిగతా వాళ్ళందరూ అది ఇతనికి ఫీలింగ్ ఉంటుంది. ఆత్మజ్ఞానికి ఫీలింగులు ఉండవండి. అర్థమైందా? ఇతని రాజుగారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతారంటే, ఈ యొక్క కాశీరాజు గారు అజాత శత్రువు అంటారు. సరే, వచ్చి రాజుగారు, మరి మీకు బ్రహ్మోపదేశం నేను చేస్తాను, నేను వేదాలు చదివాను, నాకు ఆత్మజ్ఞానం తెలుసు అంటూ సొరకాయలు కోయటం మొదలు పెడతాడు. మంచి మంచి గట్టి గట్టి సొరకాయలు కోస్తాడు. ఇప్పుడు చాలామంది ప్రవచనకారులాగా కోస్తూ ఉంటాడు బాగా. ఎవరు? బాలాకి అనబడే వేదం చదివిన, వేద అంగములు చదివిన బ్రాహ్మణుడు. ఆత్మజ్ఞానం లేదు. ఫస్ట్ సబ్జెక్ట్. ప్రాచీన కాలం నుంచి క్షత్రియుల్లో ఎక్కువ మందికి శృతుల జ్ఞానం తెలుసు. అర్థమైందండి? వాళ్ళకి శృతుల జ్ఞానం మీరు తెలుసుకున్నా మీరు కూడా టాప్ అయిపోతారు. సరే, ఆ రాజుగారు అంటాడు, ఈ బ్రాహ్మణ్ణి మీరు చూశారే, మరి వేదం చదువుకున్న బ్రాహ్మణుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వేదం చదువుకోగానే ఎవరికైనా సరే గౌరవం కదండి. కాబట్టి గోవులు, కాస్త బంగారం. బ్రాహ్మణుడు వేదం చదివిన వాడికి బంగారం అంటే ప్రీతి. గుర్తుపెట్టుకోండి. మీరు వాడికి ఏ విధమైన డబ్బులు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ అవ్వడు. మీరు ఒక ఉంగరం, ఒక బంగారం ఇచ్చారనుకోండి, ఆనందపడతారు. ఎవరు? వేదం చదివిన బ్రాహ్మణుడు, వేద అంగములు చదివినవాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి అయినా చాలామంది ఎన్నో దానాలు చేస్తుంటారు, వాడి ఇంటర్నల్గా సాటిస్ఫాక్షన్ అవ్వడు. శృతి ప్రామాణికంగా నేను మీకు చెబుతున్నాను. బంగారం ఇస్తే తృప్తి పడతాడు. ఆ విధంగా బ్రాహ్మణుడికి గోవులు, బంగారం ఇచ్చి విప్రోత్తమ, విప్రో ప్లస్ ఉత్తముడు, విప్రులో ఉత్తముడు. ఎవరవుతారు విప్రులో ఉత్తముడు? వేదం చదివినవాడు, సంధ్యావందనం చేసేవాడు మాత్రమే విప్రుడు. జన్మత శూద్ర, కర్మత బ్రాహ్మణ. గౌతమ మహర్షి చెప్పిన ధర్మ గ్రంథములో ఉంటుంది, మనుస్మృతిలో కూడా ఉంటుంది, చూసుకోండి. సరే, ఓ జనక మహారాజు లాగా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని పండితం, బ్రాహ్మణోత్తమా, దయచేసి ఇప్పుడు అడుగుతాడు కదా, ఇవన్నీ దానాలు ఇచ్చి వెళ్ళిపోమంటే, కాదు మీకు నేను ఆత్మజ్ఞానం చెబుతా అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా సరే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని పూర్వీకులు ఎవరని తెలుసుకోవాలి. అజ్ఞాన విద్యాపరులాగా మాట్లాడకూడదు కదా. వీడు మాట్లాడుతుంటాడు ఏమని, మీకు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది ఇది, నేను టాపు మోనార్కుని అంటాడు. అని మొదలని ఎవరు అనగానే సరే అని చెప్పు అంటాడు ఇతను. రాజా, ఓ అజాతశత్రు మహారాజా, కాశీనగర పరిపాలక, సూర్యుడిలో ఉండే పరబ్రహ్మ ఆత్మస్వరూపుడు. అతనిని నేను రోజు ఉపాసిస్తాను, మీరు కూడా ఉపాసించండి. మీకు ఆటోమేటిక్గా పరబ్రహ్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చి జనక మహారాజు కంటే టాప్ అవ్వచ్చు అంటాడు. అతని భూతాలని, అంటే ఈ యొక్క సూర్యుడికి సంబంధించిన విషయంలో అధిపతిగా కాంతి, అప్పుడు ఇతను చెప్తాడు అనమాట. ఎవరో ఈ అజాత శత్రువులను పడి అతను చెప్తాడు,
ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సూర్యుడిని ఉపాసిస్తాను ఆయన నేను కూడా, కానీ అతని భూతాలను అధిపతిగా కాంతి స్వరూపుడిగా నేను ఉపాసిస్తాను. శృతులలో అది ఉన్నది. నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. అతను పరబ్రహ్మ కాదు సూర్యుడు. అతన్ని ఉపాసించడం వలన ఆత్మస్వరూపుడు కాదు, ఆత్మజ్ఞానం రాదు. అతను పరబ్రహ్మ కాదు. నాలాగా ఎవరైనా శ్రీ విద్యాపరంగా సూర్యుడిని ఉపాసిస్తే, అంటే సూర్యమంత్రాలు కొన్ని ఉంటాయి లేండి శృతులు ప్రామాణికంగా పాంచాయతనంలో కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో చెబుతారు. అతన్ని ఉపాసిస్తే రాజకీయాల్లో, ఇప్పుడు ఈనాటి రాజకీయాలు అభివృద్ధి చెందుతాడు, ఆనాడు రాజు అవుతాడని చెప్తాడు. అవుతాడు కాబట్టి అతను పరబ్రహ్మ కాదు, నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు విప్రోత్తమ అంటాడు. అంటే సరే అండి, మీరు చెప్పిన ప్రకారం రాజకీయాలు కూడా అభివృద్ధి చెందుతాడు, అది ఇదని ఒప్పుకుంటాడు. నువ్వేమో సూర్యోపాసన పరబ్రహ్మ జ్ఞానము హిరీం విభూషణ, ఈనాటి నామము పరబ్రహ్మ జ్ఞానం ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. తప్పు చెబుతున్నావు, శృతుల్లో ఉండదు అని ఖండిస్తాడు రాజుగారు. సరే అండి, ఇది చాలా పెద్ద హిస్టరీ అండి, ఇది మామూలు బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది. సరే అండి, ఈసారి చంద్రుల్లో ఉన్న పురుషుణ్ణి బ్రహ్మగా నేను ఉపాసిస్తాను రాజుగారు, మీరు కూడా ఉపాసించండి. అదే పరబ్రహ్మ అయిన హ్రీం విభూషణ, అతను ఈనాటి నామం లలితా త్రిశతిలో. లలితా త్రిశతి అంటే శృతి ప్రామాణికమేనండి, వేరేది కాదండి, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అని చెప్పి ఈ రాజుగారి చంద్రుల్లో ఉన్నటువంటి రూపం అది ఇది అంటాడు. అప్పుడు బాలాకి అనబడే బ్రాహ్మణుడు తెలియజేస్తాడు ఈ రాజుగారికి, చంద్రుల్లో ఉండే పురుషుడే పరబ్రహ్మ, ఇంకా ఇంగ్రించి నువ్వు అది ఉపాసించు అది ఇదని. అప్పుడు రాజుగారు, ఓ విప్రోత్తమా, చంద్రుడు తెల్లగా ఉంటాడు, అందగాడు, సోమరాజు, అంతేగాని పరబ్రహ్మ కాదు నాయన. నేను శృతుల్లో చెప్పిన ప్రకారం చంద్రుడిని నేను కూడా ఉపాసిస్తాను నీలాగనే. చంద్రోపాసన శ్రీ విద్యాపరంగా చేసేవారికి ఆహార లోటు ఏ జన్మలో ఉండదు, అంతేగాని అతడు పరబ్రహ్మ కాదు. అర్థమైందండి అని చెప్పి చెబుతాడు. మీరు తప్పు ఉపాసిస్తున్నారు అని రాజుగారు ఈ బ్రాహ్మణోత్తడికి చెబుతాడు. సరే రాజుగారు, నేను మెరుపులో, అంటే మీకు నేను గతంలో కిరాతవారాహి మంత్రం ధ్యాన శ్లోకం చెప్పాను కూడా, గతంలో గుర్తుందో గుర్తులేదో మీకు. అది ప్రళయకాల మృత్యు స్వరూపంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధముగా మెరుపులు వచ్చినప్పుడు భూమి మీద మొత్తం చీకటిగా ఉన్నప్పుడు మెరుపులు వస్తే ఎలా భూమి మెరుస్తుంది ఆ విధంగా ఉంటుంది కిరాతవారాహి అని చెప్పాను నేను మీ గతంలో. గోణి గర్గుర నిస్వనాం చితముఖాం కౌటిల్య చింతాపరాం ఉగ్రాం కారిమకాల మేఘపటల ఛన్నోరు తేజస్విని, ఛన్నోరు తేజస్విని అంటారండి. ఆ విధముగా ఆ మేఘములలో ఆ విద్యుత్తులో ఉండే పురుషుడే పరబ్రహ్మము. అంటే ఆ శక్తి, పరబ్రహ్మం అనబడే శక్తి ఉపాసిస్తాను, మీరు కూడా దాన్ని ఉపాసించండి అది ఇదని చెప్తాడు. ఓ విప్రోత్తమ, విద్యుత్తులో ఉండే శక్తి గొప్పదే, నేను దానిని కూడా ఉపాసిస్తాను. దానివలన శ్రీ విద్యాపరంగా ఆమంతర సాధన చేస్తే ఉత్తమ సంతానము తేజోవంతముగా శక్తివంతులుగా శత్రునాశనకారకులుగా ఉంటారు. ఆ శక్తి పరబ్రహ్మము కాదు, మీరు తప్పు చెబుతున్నారని రాజుగారు ఖండించేస్తాడు. సరే, ఈ విప్రుడు వదిలిపెట్టడండి రాజుగారిని, గట్టిగా పట్టుకొని ఉంటాడు ఏ విధంగా లొంగదీయాలని చెప్పి. సరే రాజుగారు, నేను ఆకాశంలో ఉన్న పురుషుడిని, ఆ పురుషుల్లో ఉండే ఆకాశంలో ఉండే శక్తిని, శక్తి అనొచ్చు పురుషుడు అనొచ్చు, మీకు అర్థం అవ్వాలని చెప్పడం, గౌణంగా ఉండటం కోసం కొన్ని చెప్పడం జరుగుతుంది. శృతులలో ఉండే భాషకి ఏం చెప్పేదానికి కొంత చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయండి. కాబట్టి మీరు అవి మీ శ్రీ విద్యా గురువుల ద్వారా తెలుసుకోండి. నేను ఆకాశంలో ఉన్నటువంటి శక్తిని పరబ్రహ్మంగా పూజిస్తాను రాజుగారు, మీరు కూడా చేయండి అంటాడు. ఎవరు? ఈ యొక్క బాలాకి అనబడే బ్రాహ్మణుడు. అప్పుడు ఈ కాశీరాజు అంటాడు, ఓ బ్రాహ్మణోత్తమా, నువ్వేంలే ఆ పొద్దు నుంచి నా తాట తీసొదిలి పెడుతున్నావు. ఆకాశానికి పూర్ణమైన దానిగా నిశ్చలమైన దానిగా శృతులు వివరించవచ్చు.
నేను అలాగే పూజిస్తాను. దానివలన భూలాభము, సత్సంతానం అభివృద్ధి చెందుతుంది. నా రాజ్య విస్తరణ అనేది విపరీతంగా జరుగుతుంది. అంతేగాని ఆకాశం పరబ్రహ్మం కాదు అంటాడు. కానీ నేను మీకు గతంలో కూడా ఏం చెప్పాను, జౌహు ముద్దుదేయస్య వేదా వదంతి ఖం వైనాభిం అని చెప్పి ఒక ధ్యాన శ్లోకం చెప్పానండి మీకు నేను గతంలో. అంటే ఆకాశానికి పైన అంతరిక్షంలో పరమాత్మ ఉంటాడు. ఇక్కడ ఈ మాట ఇండైరెక్ట్గా చెప్తున్నాడండి. ఎవరో పి కాశీరాజు గారు చెప్తున్నాడు, ఆకాశం పరబ్రహ్మం కాదు అని చెప్పి చెప్తున్నాడు. సరే అప్పుడు బాలాకి ఎంతేగాని ఆకాశం పరబ్రహ్మం కాదంటాడు. కాశీరాజు సరే అండి. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అంటాడు, ఈ బాలాకి అనేబడే విప్రుడు మల్లరాజు గారితో అంటాడు, వాయువులో ఉండే శక్తిని నేను హ్రీం విభూషణ, హ్రీం ఈజ్ కాల్డ్ విభూషణం. ఒక మనిషిని చూడండి, విభూషణ అంటే అరే ఆ మనిషికి ఫలానా నవ్వు అందంగా ఉంటుందిరా, అరే ఆ అమ్మాయి ఈ విధంగా ఉంటే బాగా అందంగా ఉంటుందిరా అంటారు. దాన్ని విభూషణం అంటారండి. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇవి మాటలు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ వాయువులో ఉండేటువంటి శక్తిని నేను హ్రీం విభూషణ అనబడే పరబ్రహ్మంగా త్రివిద్యాపరంగా పూజిస్తానంటాడు. ఎవరో ఈ విప్రుడు. అప్పుడు కాశీరాజు అంటాడు, శృతులలో అలా లేదు. అర్థమైందా? వాయువులో ఉండే శక్తిని ఉపాసిస్తే ఓటమి ఎరుగని సాధకుడుగా ఉంటాడు. జీవితంలో ఏనాటికి ఓటమి అనేది ఉండదు. వాయువులో ఉండే శక్తి పరబ్రహ్మం కాదు, మీరు తప్పు చెబుతున్నారు అంటాడు. సరే అని ఈసారి జలములో ఉండే శక్తిని పరబ్రహ్మంగా నేను ఉపాసిస్తున్నాను అంటాడు. ఈసారి కూడా రాజుగారు ఖండిస్తాడు, తప్పు చెబుతున్నావు. జలములో ఉండే శక్తిని ఉపాసిస్తే సాధకుడికి కోరిన వస్తువులు లభ్యమవుతాయి. జలములో ఉండే శక్తి పరబ్రహ్మం కాదు అంటాడు. సరే అని ఈసారి మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి అన్నట్టుగా అద్దములో ఉండే పురుషుడే పరబ్రహ్మం అని బ్రాహ్మణుడు అంటాడు. రాజుగారు అంటాడు, నువ్వు మళ్ళీ తప్పే చెప్తున్నావు. అద్దములో ఉండే మన ముఖము మనము శ్రీ విద్యాపరముగా ఉపాసిస్తే మనము, మన సంతానము, మన కుటుంబము శక్తివంతం అవుతుంది. అంతేకాని మన ముఖము అద్దములో కనపడినంత మాత్రమున ఆ పరబ్రహ్మం కాదు అంటాడు. అంటే చాలామంది ఈ విషయంలో కూడా సూర్యుడు మన ఘటాకాశము, మీకు సబ్జెక్ట్ గతంలో చెప్పానండి. బయట రోడ్డు మీద ఒక 10 పెద్ద పెద్ద తొట్లు పెట్టేసి మీరు చూస్తే తొట్లలో సూర్యుడు కనపడతాడండి. సూర్యుడు కనపడతాడు. పక్కన ఎవడన్నా ఒక చిన్న రాయి తొట్లో వేస్తే సూర్యుడు అట్ట కదిలినట్టు కనపడతాడు. జలం కదులుతుంది కాబట్టి సూర్యుడు కదులుతున్నాడు. అది ఎంత ప్రామాణికమో, పైన ఉన్న సూర్యుడు ఎలా కదలడో కింద కదులుతాడో, అద్దంలో కనపడే నీ ముఖము పరబ్రహ్మం అనేది సత్యమే. కానీ పరబ్రహ్మం అంశగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు సూర్యుడివి కాదు కదా, దీంట్లో నువ్వు జీవాత్మగా ఉన్నావు కదా, పరమాత్మవి కాదు కదా. ఈ విధంగా మనం విశ్లేషించుకోవాలి శ్రీ విద్యాపరంగా మీ గురు పరంపరలో. అర్థమైందండి? అంటే మీకు ఆ బురదారి ఉపదేశం నేను చెప్పిన ఇది ఉండదు. ఆ గౌణముగా అలంకారం కోసం మీకు వివరణ షార్ప్నెస్గా మీరు పరబ్రహ్మ జ్ఞానం కోసం తెలియజేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఒక అతను మా శ్రీ విద్యా మంత్ర సాధకుడికి నా ఛానల్స్ అంతా చూసి అతనికి ఫోన్ చేసి, ఏమండి నేను గురువుగారితో మాట్లాడాలి, నాకు బాలా తిరుపతి సుందర కళ్ళలోకి వస్తుందంటే, అతను కళ్ళలోకి రా మా గురువుగారు ఒప్పుకోడంటే, మా గురువు గారికి రాజరాజేశ్వరి వస్తుందని కళ్ళలోకి అన్నాడు. సరే అప్పుడు నాకు చెప్పాడు, ఇటు చెప్పానండి అంటే, సరే వాళ్ళతో మనకు అనవసరం కదా. శృతుల ప్రామాణికముగా ఏ నాటికి ఏ మానవుడికి ఎవరు కళ్ళలోకి రారు, ఏ దేవత రారు. ఎందుకని బయట లేరు కదా. వాళ్ళు ఉంటే వస్తారు, లేని వాళ్ళని ఎక్కడి నుంచి వస్తారు? గొడ్రానికి బిడ్డలు పుట్టరు కదా, చెప్పండి. కుందేలు కొమ్ములు వస్తాయి, ఆ రావు కదా. మరి స్వప్నంలోకి ఎలా వచ్చింది బాలా త్రిపుర సుందరి? అదేంటండి అట్లా అంటారు. ఎంతోమందికి దేవతలు వాళ్ళందరూ ఒంట్లోకి. శృతులు అంగీకరించవయ్యా, వేదాలు అంగీకరించవు. దేవుడు సత్యం కాదా? సత్యమే. ఎలా?
ఋషులు చెప్పిన ప్రకారం, మహామంత్రద్రష్టలైన ఋషులు చెప్పిన ప్రకారం న్యాసము ద్వారా, న్యాసం అంటే కొన్ని దేవతా బీజాక్షరములని శబ్ద అర్ధజ్ఞానంతో నీ బాడీలోకి పిలిపించుకోవడం. నువ్వు పొద్దున్నే స్నానం చేయకముందు నీ ఫీలింగ్స్ ఎట్టుంటాయి? అసహ్యకరంగా ఉంటాయి కదా. మొహం కడుక్కోలేదు అనుకో, నువ్వు ఎలా ఉంటావు? అన్ఈజీగా ఉంటావు కదా. మొహం కడుక్కోగానే రిలాక్స్ ఎలా అవుతావు? అది ఎంత సత్యము. స్నానం చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటావో, న్యాసము ద్వారా నీ దేవతా శక్తులు నీ బాడీలోకి తెచ్చుకుంటే అప్పుడు నీ మనసు అనబడేది జన్మ జన్మల నుంచి పశు ప్రవృత్తిలో ఉన్న మనసు శృతుల వైపు మళ్ళుతుంది. అప్పుడే నీకు శృతుల జ్ఞానం కలిగి అప్పుడు ఒంట్లోకి వస్తున్నది ఏది సత్యం ఏది అసత్యం అనేది తెలుస్తుంది. అంతా ఒక విశిష్ట క్రియలు నాయన. అంతేకాని స్వప్నంలోకి బాలా త్రిపుర అంతా మానసిక సంబంధించినటువంటి కొన్ని రకములైన డిసీజులని సైన్స్ చెప్తుంది. నేను సైన్స్ని వేదాలు ఒక రైలు పట్టాగా, వేదములని ఉపనిషత్తులను ఒక రైలు పట్టాగా, శ్రీ విద్యని రైలులాగా నేను భావిస్తాను. కాబట్టి ఆ ప్రామాణికంగా సైన్స్ రీత్యా తెలియజేశాను. కాబట్టి నేను ఏ బాలా త్రిపుర సుందరి, ఏ రాజరాజేశ్వరి ఎవ్వరికి స్వప్నంలో కనపడదు. కనపడుతుందంటే చిత్త భ్రమణము అని శృతులు చెబుతున్నాయి. పురాణాలు చెప్పవు. ప్రవచనాలలో సత్యమే, శృతులలో అవి ఒప్పుకోవు. ఏదైనా ఋషి ప్రామాణిక అంగన్యాస కరన్యాసముల ద్వారా, మహాషోడన్యాస వజ్ర పంజర కవచ న్యాసము ద్వారా నువ్వు ఏదైనా ఒక మహామంత్రం ఉపాసిస్తే ఆ దేవత నీ శరీరంలోకి శబ్ద అర్థజ్ఞానం చేస్తే ఆ ఫీలింగ్స్ కలిగి నీలో ఆ భావన రావచ్చు. అర్థమైందండి? సరే ఇక విషయం శృతుల ద్వారా ఈ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తూ ఉంటాడు కదా, అర్థంలో కనపడేది అంతా అయిపోతుంది. సరే అంటే మా రాజుగారు అక్కడ కూడా ఖండించేస్తాడు. కాబట్టి పరబ్రహ్మం కాదయా, నువ్వు అబద్ధాలు చెబుతున్నావు, నీకు తెలియట్లేదు, వేదం చదివి వేదంగాలు చదివావు కానీ నువ్వు స్వానుభవంగా మంత్ర సాధన చేయట్లేదు. ఎంతసేపు గుర్తుపెట్టుకో, మంత్ర సాధన చేస్తే కానీ నీకు తెలియవు అంటాడు. సరేనండి, అట్టయితే ఓ పని చేయండి, నేను ఇంకొకటి కూడా చెబుతానండి. మనం నడిచేటప్పుడు మన వెనక ఒక శబ్దం సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి, నేను ఆ సౌండ్ని పరబ్రహ్మంగా భావించి ఉపాసిస్తాను అంటాడు. నాయన, నాకు ఆ విషయం కూడా తెలుసు. నేను శృతులు, మా పక్కన అంత శృతుల జ్ఞానం ఉన్నవాడు మా రాజ్యంలో కొల్లలు గుట్టలు ఉన్నారు. నేను వాళ్ళని పోషిస్తాను. వాళ్ళ ద్వారా అది కూడా తెలుసుకున్నాను. ఆ మంత్ర సాధన చేయటం వలన, ఏ మంత్ర సాధన అంటే మన వెనక నడిచేటప్పుడు వచ్చే సౌండ్ని క్యాచ్ చేసి దాని బీజాక్షరం ఉంటుంది, దానికి ఒక బీజాక్షరం, దాని ప్రకారం చేస్తే పూర్ణ ఆయుషు లభిస్తుంది. అపమృత్యువు రాదు, అకాల మృత్యువు రాదు, అనారోగ్య మృత్యువు రాదు, పూర్ణముగా శతమానం భవతి అంటారు కదండి. ఆ విధంగా 100 సంవత్సరాలు బతుకుతాము అని చెప్తాడు. ఆ శబ్దం పరబ్రహ్మ కాదని మళ్ళీ ఖండిస్తాడు. సరే, ఈ వేద బ్రాహ్మణుడు అంటే ఈ బాలాకి అనబడే విప్రుడికి చెమటలు పడతాయండి. ఏంట్రా నేను ఇన్ని చెప్పినా కూడా ప్రామాణికం, అందరూ పరబ్రహ్మం కాదని శృతి ప్రామాణికం కట్ చేస్తున్నాడు ఇతను. పూర్వకాలంలో వేద సభలు జరిగేవండి. ఇప్పట్లాగా వేద సభలు జరిగి వచ్చిన వాళ్ళకి ఏం చదువుతున్నారో తెలియదు, విన్న వాళ్ళకి ఏం చదువుతున్నారో తెలియదు. ఆనాటి అంటే దీనికి కారణాలు అనేక విధాలు ఉంటాయండి, విమర్శగా చెప్పట్లేదు. ఆనాటి వేద సభల్లో ప్రజలందరూ వచ్చేవాళ్ళు, వేదం చదివేవాళ్ళు, దాని శబ్దార్థం చెప్పేవాళ్ళు, అనేక విధములైనటువంటివి ప్రజలకు కూడా ఆ జ్ఞానం వచ్చేది. ఇప్పుడు అవేమి లేవు కదండి. అంత పరంపరాధ్యాత్మికం, గుట్టలు మాటలు, ప్రవచనాలు గుట్టలు. ఏంటి లాభం? వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. ఎవడు శృతుల్లోకి పోవడం లేదు. అదేంటంటే ఇప్పుడు నేను దగ్గరికి ఈ మధ్య ఇది మొదలుపెట్టిన తర్వాత శృతులు అంటే అందరూ అంటారు. ఇంతవరకు మాకు శృతులు అంటే తెలియదండి, మీరు చెప్పినాక మేము వెళ్తున్నాం నెట్లోకి. మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎన్నాళ్ళు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు నీళ్లు చల్లుకోవటం అధ్యయనం చేసామంటే ఒక్కసారి మాకు అసలు ఏం అర్థం కాదు. ఇంతనాళ్ళు మేము అజ్ఞానం అవిద్యలో ఉన్నాము అంటున్నారు. టైం రావాలి కదా, అర్థమైందండి? కాబట్టి ఈ బ్రాహ్మణుడు అంటాడు, ఏంట్రా ఆనాటి కాలంలోనే ఈయన ఇంతమంది చెప్పాను, ఏంటిది ఇట్లా అంటున్నాడు, ఇన్ని ప్రవచనాలు చెప్పాను. కాబట్టి కాదంటాడు. చివరికి శృతులు అంటే ఉపనిషత్తులు చెప్పిన పరబ్రహ్మం తెలుసుకోవాలి అంటే
ఇప్పుడు ఈనాటి ఈ నామం చెప్పాం కదండి, హ్రీం విభూషణ. రేపటి నామం కూడా దీనికి సంబంధించిందే ఉంటుంది. రేపు పూర్తి చేస్తాను, ఎందుకంటే మీకు అనేక రకములైన ఫిజికల్ పనులు ఉంటాయి, అనేక రకములైనవి. మీరు మళ్ళీ టైం స్పెండ్ చేయాలంటే కష్టం. నేను దీన్ని ఏదైనా షార్ట్ కట్లో ముగిద్దామని ఇప్పటికి ఎన్నో నెలల నుంచి ప్రయత్నం చేసినా శృతులలోది షార్ట్ కట్ ఉండదండి. ప్రవచనాలలాగా ఉంటుంది. కొబ్బరి బెల్లం పెట్టు, నువ్వుల నూనె పోయి, శనగలు పెట్టు, 2 ముక్కలు అయిపోతుందండి. ఇక్కడ అట్లా కుదరదండి. ఎందుకంటే ఇది వినేవాడు నేను పరబ్రహ్మముని, నాకు కులము లేదు, నాకు అది లేదు, ఇది లేదు, అది ఆడది, ఇది మొగది, ఇది పశువుడు, అప్పటి అది కుక్క, ఇది నక్క అని వాడు అనుకోకుండా ఉండాలని అంటే వివరంగా శృతులు చెప్పినట్టు చెప్పే క్రియలలో షార్ట్ కట్లు ఉండవండి. వింటే ఓపికగా మీకు జ్ఞానం వచ్చి నేను మనిషిని కాదు, నేను పశువుని కాదు, నేను పరమాత్మ అంశ అన్న జ్ఞానం కలుగుతుంది. విని సాధన చేసే స్వ అనుభవం కూడా కలుగుతుంది. స్వస్తి.